స్వీట్లలో హల్వాది ప్రత్యేక స్థానం. అందున మాడుగుల హల్వా అంటే మరింత ఫేమస్. ప్రారంభమై 140 ఏళ్లైనా దానికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ హల్వా కారణంగానే మాడుగుల ఓ టూరిస్ట్ సెంటర్గా మారిపోయింది. విశాఖ జిల్లాలోని మాడుగుల ప్రాంతం పేరుతోనే దీనికి మాడుగుల హల్వా అని గుర్తింపొచ్చింది. 1890లో దంగేటి ధర్మారావు అనే సామాన్య మిఠాయి వ్యాపారి దీన్ని తయారు చేశారు. ఇప్పుడు మాడుగుల నుంచి 20కి పైగా దేశాలకు ఈ హల్వా ఎగుమతవుతోంది. అప్పట్లో ఆయన బూడిద గుమ్మడి, కొబ్బరికాయ, ఖర్జూరాలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. హల్వా వ్యాపారంలో బాగా పోటీ ఉండడంతో మరో కొత్త స్వీట్ని తయారు చేయాలని ఆలోచన వచ్చింది. ఆ కొత్త స్వీటే ఇప్పుడు అందరూ ఇష్టపడి తింటోన్న మాడుగుల హల్వా. బూడిద గుమ్మడి, కర్బూజా, కొబ్బరికాయల బదులు గోధుమ పాలు, ఆవు నెయ్యి, జీడిపప్పు, పంచదారతో హల్వాని తయారు చేశారు. కొత్త జంటలకు తొలి రాత్రికి ప్రత్యేకంగా మాడుగుల హల్వా పెడతారు. ఈ హల్వా తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్న నమ్మకంతోనూ దీన్ని చాలా మంది కొంటూ ఉంటారు. తొలి రాత్రి వేడుక కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఫస్ట్ నైట్ స్వీట్స్లో ఇది ఖచ్చితంగా ఉండేలా చూస్తారు. మాడుగుల హల్వా తయారు చేయడానికి 4 రోజులు పడుతుంది. ముందు గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీస్తారు. వాటిని ఒకరోజు పులియబెట్టి వాటికి ఆవు నెయ్యి, పంచదార కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు, బాదాం పప్పు వేస్తారు. మాడుగుల హల్వాని ఓ శతాబ్దం పాటు దంగేటి కుటుంబీకులు మాత్రమే తయారు చేసేవారు. అయితే ఈ హల్వా వ్యాపారం బాగుండడం, విదేశాల్లో సైతం క్రేజ్ రావడంతో చాలా మంది ఈ హల్వాని తయారు చేస్తున్నారు. సినిమా వాళ్లకు కూడా మాడుగుల హల్వా ఫేవరెట్ స్వీట్. షూటింగ్ స్పాట్కు తెప్పించుకుని తింటారు.